రైతులు ఎదుర్కొంటున్న ప్రశ్న వాస్తవికత. ఆ వాస్తవికత అనేది దేన్ని నమ్మాలి, దేన్ని నమ్మొద్దు అనేదే ప్రధానమైన ప్రశ్న. వచ్చే సమాచారము రైతులకు ఫ్రీగా అందుతుంది. ఈ ఫ్రీగా అందే దాంట్లో ఎంత వాస్తవికత ఉన్నది? వాస్తవికత ఉన్న సమాచారం కావాలంటే మనకు వాస్తవికతంగా దానిని ఏవైతే వీడియోలు రూపొందిస్తున్నారో ఆ రూపొందించే సంస్థల యొక్క వారి యొక్క క్రెడిబిలిటీ అనేది కూడా మనము చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా చూసుకున్నప్పుడు మనకు పంట పథకాలకు సంబంధించి కానివ్వండి, వ్యవసాయానికి సంబంధించిన వివిధ అందుబాటులో ఉన్న స్కీమ్స్ కానివ్వండి, సబ్సిడీలకు సంబంధించిన సమాచారం కానివ్వండి, మార్కెట్ ధరలకు సంబంధించిన సమాచారం కానివ్వండి, అదేవిధంగా అవైలబిలిటీ ఆఫ్ ఎరువులు అందుబాటులో ఉన్నాయి కానివ్వండి, అదేవిధంగా రైతులకు వ్యవసాయ శాఖ అందిస్తున్న సేవలు కానివ్వండి, వ్యవసాయ విశ్వవిద్యాలయంతో అందుబాటులో ఉన్న విత్తన రకాలు కానివ్వండి, వ్యవసాయ విశ్వవిద్యాలయము వివిధ విస్తరణ కేంద్రాలు, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాలు, అదేవిధంగా కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా, ఎలక్ట్రానిక్ వింగ్ ద్వారా ఇలాంటి సేవలను అందిస్తున్నా తెలుసుకోవాలంటే ప్రామాణికమైన పుస్తకాలను, అదేవిధంగా ప్రామాణికమైన వీడియోలను మాత్రమే రైతులు చూసుకోవాలి. ప్రామాణికమైన పుస్తకాలు వచ్చినప్పుడు మనకు విశ్వవిద్యాలయం వెబ్సైట్లో ఎప్పటికప్పుడు కూడా వ్యవసాయం అనే ఒక మ్యాగజైన్ అనేది ప్రతి నెల వస్తుంది. ఆ నెలలో వచ్చే మ్యాగజైన్ ద్వారా ఆ నెలకు సంబంధించిన ఎలాంటి వ్యవసాయ పనులు ఉంటాయో కూడా వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని కూడా రైతులు ఫిజికల్ కాపీ లేకుండా కూడా తెలుగులో ఉంటుంది, ఆ విధంగా కూడా చూసుకోవచ్చు. వీడియోలకు సంబంధించి మనకు ఎలాగూ విశ్వవిద్యాలయం వారి యూట్యూబ్ ఛానల్ ఉంది, అదేవిధంగా తెలంగాణ వ్యవసాయ శాఖ వారి వాట్సాప్ ఛానల్ కూడా మనకు ప్రామాణికంగా ఉంది. అదేవిధంగా ఈరోజు అక్షరాస్యత, డిజిటల్ అక్షరాస్యత ఎక్కువగా ఉన్న రైతులు కూడా వస్తున్నారు కాబట్టి వాళ్ళు ఫేస్బుక్, ట్విట్టర్లో కూడా ఎప్పటికప్పుడు ప్రతిరోజు మేము పోస్టర్ల రూపంలో పెడుతుంటాము. ఆ పోస్టర్లు సమస్య ఉన్నప్పుడు దానికి ఇమ్మీడియట్గా ఒక పోస్టర్ తయారు చేసి మంచిగా పిక్చర్స్, దానికి ఇల్లస్ట్రేషన్స్ తెలుగులో మనకు తెలుగు భాషలో తెలంగాణ భాషలో వాస్తవికంగా అర్థమయ్యేటట్టు పెడుతుంటాం కాబట్టి అది రైతులకు బాగా ఉపయోగపడుతుంది.